టీఆర్ఎస్ మన కేటీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ తరఫున కోటల గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను గ్రామ ప్రజలకు తెలియజేయని ఏమనగా అంటే మరి నేను గ్రామ అభివృద్ధిలో ముందుండి గ్రామ అభివృద్ధి చేసుకుంటూ నా చరిత్ర మీ అందరికీ తెలుసు. నేను 81 గ్రామ వార్డు సభ్యునిగా ప్రారంభించినటువంటి గ్రామ సేవ ఇప్పటికీ దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను గ్రామాల్లో ఉంటూ గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండుకుంటూ ఏ కార్యక్రమమైనా మా ఇంటి కార్యక్రమంగా చేసుకుంటూ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ మరి అనేక సమస్యలను పరిష్కరించి మీ అందరికీ తెలుసు మన కేసీఆర్ గారి సహకారంతో మండలంలోనే అతిపెద్ద హై స్కూలు మోడర్న్ హై స్కూలు 12 రూమ్లతో 2 అంతస్తుల భవనము కట్టినప్పుడు నేను సర్పంచ్గా ఉన్న కట్టించినాను. అట్నే బీసీ హాస్టలు మరియు సబ్స్టేషను మరియు సేవ్ సుధార మాధవరావు గారితో 2-3 లక్షలు తీసుకొని మన సేవ్స్ వాళ్ళకు కంట్రిబ్యూషన్ కట్టి 30 లక్షలు వారి సహకారంతో విద్యాసాగరరావు గారు ఉన్నప్పుడు మన గ్రామంలో మంచినీటి సౌకర్యం కోసము 2 బావులు, వాటర్ ట్యాంకు మరియు వేరే అన్ని రోడ్డు ముస్తాబాటు గండవానిపల్లి రోడ్డు ఇవన్నీ అప్పుడు నేను ముందుండి గ్రామాభివృద్ధికి పనిచేసినాను. అలాగనే ఇప్పుడు కూడా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే నాకు కులము మతము అన్నది లేదు. నేను ప్రతి కులములా నేను చిన్నవాడిగా నేను మీ అందరి తమ్మునిలాగా అన్నలాగా ఉండుకుంటూ నాకు కులాలకు అతీతంగా ప్రతి కులముల దళిత వాళ్ళ కానీ ఎస్టీ వాళ్ళ కానీ మన బీసీ వాళ్ళ దగ్గర కానీ ప్రతి ఇంటిలో భోజనం చేసినటువంటి వ్యక్తిని నేను 23 సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ తెలుసు. నాకు వేరే కులం అన్నది లేదు. అన్ని కులాలకు అతీతంగా గ్రామాభివృద్ధి తోడ్పడుకుంటూ ముందుగా నేను మనం చేసేది ఏంటంటే యువకులు వారి సూచనలతో మరి వారు చెప్పిన మంచి పనులకు ఎప్పుడు కూడా నేను ముందుండి గ్రామ అభివృద్ధి చేస్తానని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ మరి మీకు నాకు అన్ని సమస్యలు తెలుసు. నేను గ్రామానికి కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారు వారి సహకారంతో మన గ్రామాన్ని మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీకు నా గురించి చాలా తెలుసు. నేను సామాన్య రైతు కుటుంబంలో పుట్టినాను. నన్ను ₹1 కానీ ఇంత 30 సంవత్సరాలలో కూడా ఎవరి దగ్గర కానీ నేను 500 కానీ ₹1000 కూడా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. మీకు అందరికీ తెలుసు. నా దగ్గర లేకున్నా ప్రతి వాళ్ళకి ఆపద పడితే వేరే వాళ్ళ దగ్గర అడిగి మళ్ళీ వాళ్ళకి సాయం చేసే వ్యక్తిని నేను. అలా భావించకుండా మీరు వేరే ఏది అన్యదా భావించకుండా నా యందు నమ్మికుంచి ఈ 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చి మరి మీరు మన గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడుపుదామని మనవి చేసుకుంటూ మరి నా బ్యాట్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. జై జై తెలంగాణ. బ్యాట్ గుర్తుకే ఓటు. మా పోతుగల్లు గ్రామ సర్పంచ్గా తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ కేటీ రామారావు గారు బలపరుస్తున్నటువంటి అభ్యర్థి తన్నీరు గౌతమరావు గారు ఈరోజు మా పోతుగల్ గ్రామంలో సర్పంచ్గా కాంటెస్ట్ చేస్తున్నారు. వారికి మా పోతుగల్ గ్రామం పట్ల పూర్తి స్థాయిలో ఏ వాడకు ఎలాంటి ఇబ్బంది ఉన్నది, ఏ కులానికి ఎలాంటి ఇబ్బంది ఉన్నది అని పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి తన్నీరు గౌతమరావు గారిని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మా ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు గారు బలపరిచి ఇవాళ పోతుగల్ గ్రామంలో అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకురావాలని చెప్పేసి మాకు అప్పచెప్పడం జరిగింది. వారు చేసినటువంటి పోతుగల్లో చేసినటువంటి వారికి సేవకు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోతుగల్ గ్రామానికి ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడవడానికి గౌరవ కేటీ రామారావు గారు ఎక్కడ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు
జరగని అభివృద్ధి ఈ 4.5 సంవత్సరాల లోపల చేసి చూసినటువంటి గౌరవ కేటీ రామారావు గారి వల్ల మా గౌతమ్ రావు గారిని అభ్యర్థిగా ప్రకటించింది కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులు యువకులు అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున గౌతమన్నను మేము భారీ మెజార్టీతోటి గెలిపిస్తామని చెప్పేసి అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ ఏ ఇంటికి పోయినా ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురి పేర్లతోటి పిలిచి వాళ్ళందరికీ సాధక బాధకులు తెలుసుకున్నటువంటి గౌరవ గౌతమన్న గారిని అందరం కూడా భారీ ఎత్తున గెలిపించి రేపు మా గౌరవ కేటీ రామారావు గారికి మా పోతుగల్ గ్రామం నుండి ఒక బహుమానంగా ఇవ్వబోతున్నాం. మేము రానున్న కాలంలో కూడా ఇంకా మంత్రి గారు చేసేది గతంలో కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. నేను ఒక 10 పైసల మందమే చేసినా ఇంకా చేసేది ఇంకా 90 పైసలు వంతుందని చెప్పేసి గౌరవ కేటీ రామారావు గారు చెప్పింది కాబట్టి వారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి గౌతమన్న అనుభవంతో మా పోతుగల్ గ్రామాన్ని 100% ఒక మోడల్ గ్రామ పంచాయతీగా దిద్దడానికి మేమందరం కూడా వారి వెంట ఉండి రేపు రానున్న కాలంలో పోతుగల్ గ్రామాన్ని ఒక తెలంగాణలోనే ఒక గ్రామాన్ని ముందుంచేందుకు కూడా మేమందరం కూడా వారు వెంటుంటాం. వారు కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అన్ని కుల సంఘాలకు కూడా అన్ని విధాలకు కూడా పదవి ఉన్నా లేకున్నా ఏ కులానిలో ఆపదొచ్చినా ఏ కులంలో పండగ పబ్బాలైనా కూడా ముందటుండి సహాయ సహకారాలు అందించినటువంటి గౌతమన్నను మేము భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్పేసి అందరం కూడా మేము ఇవాళ నిశ్చయించుకొని పోతుగల్ గ్రామంలో ప్రజాప్రతినిధులము నాయకులము మిగతా కుల సంఘాలు పెద్దలందరూ కూడా ఇవాళ ముందుకొచ్చి వారిని వెంటుండి ఇంటింటికి గడప గడపకు కూడా తింపడం జరుగుతుంది. భారీ మెజార్టీ తీసుకొచ్చి ఇవాళ మా కేటీ రామారావు గారికి మా పోతుగల్ గ్రామం తరఫున వారికి ఒక బహుమానం ఇస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. పోతుగల్ గ్రామ సర్పంచ్గా తన్నీరు గౌతమ్ రావు గారిని టీఆర్ఎస్ పార్టీ బలపరిచి బరిలోకి దింపింది. గౌతమ్ రావు గారు సీనియర్ రాజకీయ నాయకుడు. వారు సింగిల్ విండో చైర్మన్గా, పోతుగల్ గ్రామ ఏకగ్రీవ సర్పంచ్గా మరియు సెస్ డైరెక్టర్గా, వేములవాడ దేవస్థానం డైరెక్టర్గా కూడా వారు రకరకాల పదవులు అనుభవించి వారి యొక్క రాజకీయ జీవితం అంతా ప్రజల కోసమే చేసినటువంటి వ్యక్తి గౌతమ్ రావు గారు. మరి అలాంటి సీనియర్ నాయకుడిని పోతుగల్ గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. పోతుగల్ గ్రామంలో మంచినీటి సమస్య కానీ గ్రంథాలయం సమస్య కానీ ఈ రెండు చిన్న సమస్యలుగా ఉన్నాయి. వాటిని కూడా ప్రయారిటీగా అంటే మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క రక్షిత మంచినీటి సరఫరా కానీ తర్వాత గ్రంథాలయ నిర్మాణం కానీ వారు చొరవ తీసుకుంటున్నారని చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. కాబట్టి పోతుగల్ గ్రామం పట్ల అభివృద్ధి పట్ల మేమంతా ప్రజాప్రతినిధులము, ప్రజలు, యువకులు, మహిళలు అంతా కూడా ఏకగ్రీవంగా గౌతమన్నకు మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి భారీ మెజార్టీగా 25వ తారీఖు నాడు జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుపైన ఓటు వేసి గౌతమన్నను భారీ మెజార్టీతో గెలిపించి కేటీఆర్ గారి తీసుకువెళ్ళి పోతుగల్ తరఫున గౌతమన్నను కానుకగా ఇచ్చి ఈ యొక్క పోతుగల్ గ్రామాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి మేమంతా గౌతమన్న వెంట నడుస్తాం, గౌతమన్న మాట వింటామని చెప్పి ప్రజలంతా ఉంటారు. మేము కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా గౌతమన్న వెంట ఉండి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాటిస్తున్నాం. నాయకత్వం గౌతమన్న నాయకత్వం బ్యాట్ గుర్తుకే మల్లె పువ్వు తేలపు గౌతమన్న నాయకత్వం ఓటింగ్ నాడు